అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిరియాను ఒక బానిసగా చూసే అమెరికా విధానానికి భిన్నంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించారు. పశ్చిమాసియా పర్యటనలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఒకప్పుడు ఉగ్రవాదిగా అమెరికా ముద్ర వేసిన వ్యక్తి సిరియా తాత్కాలిక అధ్యక్షుడైన అహ్మద్ అల్ షరాతో భేటీ అయ్యారు. అంతేకాదు ఆయన చాలా ఆకర్షణీయమైన, దృఢమైన వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు. బుధవారం సౌదీ అరేబియాలో ఈ భేటీ జరిగింది. 25 ఏళ్ల తర్వాత అమెరికా సిరియా అధ్యక్షులు భేటీ కావడం ఇదే మొదటిసారి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సదస్సు సందర్భంగా వీరిద్దరూ సమావేశమయ్యారు. 50 ఏళ్ల అసద్ కుటుంబ పాలనకు ముగింపు పలికి సిరియా కొత్త మార్గంలో అడుగులు వేస్తోందనడానికి ఇదో సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ట్రంప్ తన 3 రోజుల పశ్చిమాసియా పర్యటనలో భాగంగా రియాద్ లో మాట్లాడుతూ బషర్ అల్ అసద్ పాలనలో సిరియాపై విధించిన ఆంక్షలను ఇప్పుడు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. I will be ordering the cessation of sanctions against Syria in order to give them a chance at greatness. సిరియాలో ఏర్పడిన అంతర్యుద్ధం కారణంగా ఈ ఏడాది జనవరిలో నియంత బషర్ అల్ అసద్ పాలన పతనమైంది. బషర్ కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోయారు. అనంతరం జరిగిన పరిణామాలతో అహ్మద్ అల్ షరా సిరియాకు అధ్యక్షుడయ్యారు. అహ్మద్ అల్ షరా గతంలో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా అబూ అహ్మద్ అల్ గోలానీ అనే పేరుతో ఇరాక్ లో అమెరికన్ సైన్యం పైన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అల్ షరా పైన ఉగ్రవాది అనే ముద్ర వేసిన అమెరికా సేనలు ఏళ్ల పాటు అతడిపై నిషేధం విధించాయి. అయితే ఇప్పుడు అదే అల్ షరా అమెరికా అధ్యక్షుడితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి ముందు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు సిరియాపై ఆంక్షలు ఎత్తివేయొద్దని ట్రంప్ ను కోరారు. కానీ నేతన్యాహు మాటలను ట్రంప్ పట్టించుకోలేదు. సిరియా పైన ఆంక్షలను ఎత్తివేస్తున్నాను, ఇది వారికి కొత్త శకం ఆరంభానికి అవకాశం ఇస్తుంది, ఆంక్షలు చాలా తీవ్రమైనవిగా మారిపోయాయి అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో గాజాలో హమాస్తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ అమెరికా వైఖరితో వస్తున్న మార్పు పైన అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే సిరియా అధ్యక్షుడు అల్ షరాతో ట్రంప్ సమావేశం రహస్యంగా జరిగింది. సుమారు 30 నిమిషాల పాటు కొనసాగిన ఈ చర్చలో టర్కీ అధ్యక్షుడు రెచెప్ తయ్యిప్ ఎర్దోగన్ వర్చువల్ గా పాల్గొన్నారు. ఇజ్రాయెల్ ను గుర్తించమని, విదేశీ మిలిటెంట్లను సిరియా నుంచి వెళ్లగొట్టమని, ఇస్లామిక్ స్టేట్స్ కు తిరిగి ఎదిగే అవకాశాన్ని ఇవ్వకుండా తమకు సహకరించమని షరాను ట్రంప్ కోరినట్టు వైట్ హౌస్ ప్రకటించింది. అంతేకాదు సిరియాలో ప్రస్తుతం సుమారు 9,000 మంది ఐఎస్ ఉగ్రవాదులు, సానుభూతి పరులను బంధించి ఉంచిన కేంద్రాలను ప్రభుత్వమే నిర్వహించాలని ట్రంప్ కోరారు. ఇప్పటి వరకు అవి సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ అధీనంలో ఉన్నాయి. జనవరిలో హయత్ తహ్రీర్ అల్ షామ్ తిరుగుబాటు ద్వారా రాజధాని డమాస్కస్ ను స్వాధీనం చేసుకున్న అల్ షరా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి గల్ఫ్ దేశాలు ఈ కొత్త ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. ఈ మార్పును ఇరాన్ ప్రభావానికి వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా గల్ఫ్ దేశాలు చూస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ సైతం అల్ షరాకు గతంలో ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలు, ఇస్లామిక్ స్టేట్ నేపథ్యం ఉండటంతో ఆందోళన చెందుతోంది. ప్రత్యేకించి ఉత్తర సరిహద్దుల నుంచి గాజా తరహా దాడి జరిగే అవకాశం పైన అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే సిరియా పైన ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో ఆ దేశ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. డమాస్కస్ లోని ఉమయ్యద్ స్క్వేర్ లో
జెండాలు ప్రదర్శిస్తూ టపాసులు కాల్చారు. సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ సనా దీనిని ప్రత్యక్ష ప్రసారం కూడా చేసింది. How did you find the Syrian president? Right. Right. I think very good. Young, attractive guy, tough guy. Yeah. Strong pass. Very strong pass fighter. ట్రంప్ అల్ షరా భేటీ అమెరికా సిరియా సంబంధాల్లో చారిత్రక మలుపుగా చెప్పొచ్చు. కానీ ఇజ్రాయెల్తో అమెరికా సంబంధాలపైన ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. దశాబ్దాల పాటు కొనసాగిన అంతర్యుద్ధంతో చితికిపోయిన సిరియా ఇప్పుడు మళ్ళీ అంతర్జాతీయంగా తన స్థానానికి వెళ్ళగలదా అనేది ఆసక్తికరంగా మారింది.